హాయ్ అండి. ఎవరైనా కానీ నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి ప్లీజ్. ఓకే. ఎవరైనా కానీ కువైట్‌కి రావాలి అనుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలండి. మన ఇండియా వాళ్ళు సరే, శ్రీలంక వాళ్ళు సరే, ఫిలిపిన్ వాళ్ళు సరే, ఎవరైనా సరే కువైట్‌కి రావాలని ఓపుకుంటేనే రాండి. సరేనా? ఓపిక లేకంటే మీరు రావద్దండి. సరేనా? ఓపిక ఉంటేనే మీరు రాండి కువైట్‌కి, లేకపోతే రావద్దండి. అర్థమైంది. ఎందుకంటే మన పిలిపినిది ఏం చేసిందంటే మనం మనం చేయలేదండి. ఎంకలేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అంటారు పెద్దల ఆ కాలంలో. నిజమా అబద్ధమా? కొందరు ఏం మాట్లాడతారంటే అది పిలిపినిది నిద్ర లేక ఆగారం లేక కసాలేసి మిషన్ వేసేసి తిప్పేసింది అని కొందరు అంటున్నారు. కొందరు ఏమంటున్నారు, బాబా మంచోరు కాక బాబా సతాయిస్తున్నాడు అని చెప్పేసి, నేను ఇంటికి పోవాలని చెప్పేసి ఎలా తప్పించుకోవాలని నాకు తెలియక పిల్లోని నేను చంపేశాను మిషన్లు వేసేసి అని కొందరు అంటున్నారు. అర్థమైందా? ఇంకా రకరకాలుగా అంటున్నారు. అర్థమైందా? అదే నేను చెప్తున్నా. ఎంకలేని నాలుక ఎన్నైనా అంటుంది. మనం మనం చేయలేదు. ఎన్నైనా కావించుకొని చెప్తారు ఎవరైనా కానీ. అర్థమైందా? ఎవరైనా కానీ ఓపిక ఉంటేనే కువైట్‌కి రండి. ఓపిక లేకుంటే రావద్దండి. ఈడ మాత్రం కువైట్‌లో కష్టమే ఉంటుంది. అర్థమైందా? ఒక సంవత్సరం కష్టమే ఉంటుంది. ఎందుకంటే మీరు అరబ్బీ నేర్చుకున్నారనుకో అంత కష్టమేమి ఉండదు. మనం కానీ తిరిగి మాట్లాడవచ్చు అరబ్బీ రాకంటేనా. మనము అరబ్బీ రాకంటేనే కష్టం అనుకోవాలి. అరబ్బీ వచ్చిందనుకో కష్టం ఏం కనపడదు ఎంతగా. అర్థమైందా? మనం కానీ తిరిగి చెప్పచ్చు వాళ్ళకి జవాబు. అర్థమైందా? ఓపిక ఉండాలి అని అంటారు చూడు పెద్దలు. 2 నాళ్ళు ఓపిక ఉండాలి. ఎందుకంటే మనము ఇంటికాడైనా మనకు కష్టం తప్పదు అంటారు. ఇదే కష్టం మన ఇంటికాడ ఉంటే ఇంత దేశం మనం రావనవసరంగానే లేదు మనము. సరేనా? ఏదో పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మనము దేశం పడి వస్తాం. మనము కష్టపడదాంలేనని అది ఎవరైనా కానీ ఆలోచించేటప్పుడు కష్టమో నష్టమో అది ఏదైనా కానీ మనం వచ్చినామా 2 ఏళ్ళైనా సాధించుకొని మనము వెళ్ళాలండి. కష్టము అమ్మ నేను ఏడుస్తున్నా నేను చచ్చిపోతా నేను మాత్రం నాకు తెలిసిన మాత్రము మన పీనికి వెళ్ళినా పర్లేదు, మనకు కష్టం ఎంత కష్టమైనా సర్లే అది సాధించుకొనే వెళ్ళాలి. అది మాత్రం నా నా దృష్టిలో మాత్రము అది ఎంత కష్టమైనా సరే వాళ్ళు కొట్టినా చైనా ఏమైనా కానీ నా దృష్టిలో మాత్రము అది కష్టపడే బయటికి వెళ్ళాలి అని నా ఉద్దేశం. అర్థమైందా? మీరు ఎవరైనా కానీ అనుకుంటేనా కనుక అది ఎంత కష్టమైనా సరే సాధించుకొనైనా మీరు వెళ్ళండి ప్లీజ్. ఎందుకంటే ఓపిక లేని వాళ్ళు మాత్రం రాకండి. సరేనా? ఓపిక లేని అంటే ఎందుకంటారా, మనమ్మ మన నాయన కష్టం లేకనే పెంచుంటారు. మనం ఒక చేతిలో పెట్టేసిన తర్వాత భర్త మంచోడు కాకంటేనా మనకు కష్టాలు తప్పవు అంటారు చూసారా. ఇట్లా అమ్మగారన్న మంచోళ్ళు ఉండాలా, ఇట్లా భర్త అన్న మంచోళ్ళు ఉండాలి. ఇట్లా అమ్మగారు మంచోళ్ళు కాక భర్త మంచోళ్ళు కాక మన పరిస్థితి అర్థం చేసుకొనైనా మీరు దయచేసి రండి. సరేనా? ప్లీజ్. ఓకే.